శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, వసంత నవరాత్రుల గురించి మన పీఠంలో చేద్దామన్నారు కదా, దాని గురించి. అందరికీ శ్రీమాత యొక్క ఆశీస్సులు. మార్చి 18వ తారీఖు అమావాస్య గడిచిన తెల్లారి 19వ తారీఖు మార్చ్ 2026 గురువారం నుంచి వసంత నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. 19వ తారీఖున ప్రారంభమై 28వ తారీఖున వసంత నవరాత్రులు ముగియనున్నాయి. మనకు పంచనవరాత్రులు ప్రసిద్ధి, కొంతమందికి చతుర్థ నవరాత్రులు ప్రసిద్ధి 4 విధములుగా, మరికొంతమందికి తృతీయ నవరాత్రులు ప్రమాణం. కొన్ని సాంప్రదాయాలకు 2 నవరాత్రులు ప్రమాణం, కొన్ని సంప్రదాయాలకు ఒకే నవరాత్రులు ప్రమాణం. ఇది భారతదేశంలో కొనసాగుతున్న పరంపర. మన పీఠంలో గత 2 సంవత్సరాల నుంచి పంచనవరాత్రులు మనం జరుపుకుంటున్నాం. వసంత నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు, శ్రావణ మాసంలో వచ్చే నవరాత్రులు, శరన్నవరాత్రులు, దాని తర్వాత మాఘమాసంలో వచ్చే నవరాత్రులు. ఈ 5 నవరాత్రులు మనం చేస్తాం. ప్రతి సంవత్సరం లాగానే అంబాత్రయ క్షేత్రంలో మార్చి నెల వసంత నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ వసంత నవరాత్రులకు ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఉగాది, దాని వైదికంగా చెప్పాలంటే యుగాది. యుగం ఎప్పుడు ప్రారంభమయ్యింది, ఏ యుగం ఎప్పుడు ప్రారంభమయ్యింది? ప్రతి యుగం ప్రారంభమయ్యేది ఉగాది నుంచే. కృత, త్రేత, ద్వాపర, కలి, ప్రతి యుగము ప్రారంభమయ్యేది ఉగాది నుంచే. ఎలా కనిపెట్టారు? ఏ విధంగా ప్రమాణం తీసుకుంటారు? ఖగోళంలో జరిగేటటువంటి కొన్ని మార్పులు, అవి గ్రహరాశుల యొక్క సముదాయపు కూటమి. అది జ్యోతిష్ శాస్త్రం మీద అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నక్షత్ర గ్రహరాశుల యొక్క సంధి కాలం, ఏ యుగమైనను అదే పద్ధతిలో ఆరంభమైంది. ఆ ఆరంభమైనటువంటి దినమునే ఈ దినము. ఈ దినము ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా నిర్ధారణ కాదు, డేట్లు మారుతూ ఉంటాయి. పోయిన సంవత్సరం ఒక డేటుకు వచ్చింది, ఈ సంవత్సరం ఒక డేటుకు వచ్చింది. కానీ భారతీయ కాలమానం ప్రకారంగా ఉగాదిని ఒక మోటు సూత్రంలో మన వాళ్ళు గణనాంకం చేశారు. ప్రకృతిలో మార్పు వస్తుంది, పచ్చగా ప్రకృతి వికసిస్తుంది, వసంత ఋతువు ప్రవేశిస్తుంది. ఋతువులో రారాజు వసంతుడు, మాసాలలో రారాజు చైత్రం. మాసాలలో రాజు చైత్రం, ఋతువులో రాజు వసంతుడు. ఇద్దరు పెద్దోళ్లే కదా. ఈ విధముగా చూసుకున్నా దేవతలందరిలో కూడా పెద్దది గొప్పది లలితనే కాబట్టి, యుగమంతా ఆరంభమైంది అక్కడి నుంచే కాబట్టి, సృష్టి ప్రారంభమైంది ఇక్కడి నుంచే, ఈ తల్లి నుంచే ప్రారంభం కాబట్టి, ఈ దినము లలితా పరమేశ్వరికి డెడికేట్ చేశారు మన ఋషులు. అందుకే వీటిని లలితా నవరాత్రులు అంటారు. జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా ఏ విప్రోత్తముడైనను, ఏ సాధకుడైనను, ఏ గురువైనను, ఏ యతి అయినను, ఏ ఋషి అయినను ఈ లలితా నవరాత్రులను కనుక ఆచరిస్తే బ్రహ్మాండ శక్తులు ఆయనకు వశీభూతమై ఉంటాయి. చాలా సుప్రీం పవర్ వస్తుంది ఈ లలిత నవరాత్రుల్లో 9 రోజులు. మిగతా 4 నవరాత్రుల్లో తాంత్రికం ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ లలిత నవరాత్రుల్లో తాంత్రికం ఇంప్లిమెంట్ కాదు, అంతా వైదికమే, సాత్వికమే, అంతా శాకమే. చూడండి, ప్రకృతి అంతా పచ్చగా ఉంటుంది. ఎటు చూసిన తుమ్మెదలు, కోకిలలు, నెమళ్ళు, పక్షులు కలకలలాడుతూ ఆనందంగా ఉంటాయి. పోనీ ప్రకృతి ఇప్పుడు పచ్చగా మారడానికి ఏమైనా వర్షాలు పడుతున్నాయా అంటే వర్షాలు ఉండవు. ఇప్పుడేం వర్షాలు పడుతున్నాయా? ఇప్పుడేం వర్షాలు పడవు. అయినను ప్రకృతిలో పచ్చదనం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? వర్షాకాలం అంటే మనకు ఆషాఢ మాస ప్రారంభ దశ నుంచి జ్యేష్ఠ మాసం చివరి దశ నుంచి చిరుజల్లులు పడతాయి. చిరుజల్లులు పడడం వల్ల నేల తడుస్తుంది, భూమి తడవడం వలన ప్రకృతిలో మార్పులు వస్తాయి, పచ్చదనం మొదలవుతుంది. వేరుకు తడంటుతుంది కాబట్టి మీన కొమ్మలు పచ్చగైతాయి. ఇప్పుడైతే వర్షం లేదు కదా, ఎలా ప్రకృతిలో మార్పు వస్తుంది చెప్పండి? ఇది మానవుని యొక్క మేధస్సుకు అంతు చిక్కనటువంటి ఒక శక్తి. ఆ శక్తి ప్రకృతిలో ప్రసరిస్తుంది. గాలి రూపంలా, తేమ రూపంలా, సౌరశక్తి నుంచి విడుదలయ్యేటటువంటి శక్తిని నేచర్ తీసుకోవడం వలన ఆ పచ్చదనం అనేది అన్ని చెట్ల లోపల ఆవరిస్తుంది. దీనిని మన ఋషులు ఏం చేశారు? యుగ ఆరంభ దశ, అది ఏ ఉగాది. ప్రతి యుగం ప్రారంభమైంది ఉగాది నుంచే. ఆ విధముగా చూసుకున్న జగములన్నీ పుట్టడానికి జగదంబనే సాక్షి కాబట్టి, ఈ దినము నుంచి ఆ పాడ్యమి నుంచి దశమి వరకు లలితాపరా భట్టారిక యొక్క ఆరాధనలు, అనుష్ఠానములు, జపములు, తపములు, హోమములు, అర్చనలు, పూజలు జరుగుతూ ఉంటాయి.
దేవీ తంత్ర విధి ప్రకారంగా ఈ 9 రోజులు ఒక గుప్తమైనటువంటి తంత్రమును గనక అమ్మవారికి మనం చేస్తే అసాధ్యమైనటువంటి వరాలను ఇస్తుంది అమ్మవారు. ఆ మనుజుడు నరోత్తముడు, ఈ భూప్రపంచంలో ఉండేటటువంటి మానవ జాతి అంతయు ఆయన వాక్కుకు కట్టుబడి ఉండక తప్పదు. అటువంటి శక్తి ఈ వసంత నవరాత్రులు వస్తుంది. ఒక విధమైన పూజ చేస్తే లైవ్లో చెప్పకూడదు, అందరు కాపీ కొడతారు. అంబాత్రయ క్షేత్రంలో లలితా దీక్షలు ఇవ్వబడతాయి. అమావాస్య కన్నా ఒక రోజు ముందు వస్తే ఇస్తాం. ఎర్రటి వస్త్రాలు, పగడంమాల, స్ఫటికమాల, రుద్రాక్షమాల తీసుకోవాలి. జపమునకు రుద్రాక్షమాల పాడ్యమి మొదలుకొని దశమి వరకు ఈ విధంగా మన పీఠంలో ఉంటాయి. దీక్ష స్వీకరించవచ్చు, పూజల్లో పాలు పంచుకోవచ్చు, ఉండొచ్చు. ఇంటికెళ్ళి కూడా మీరు దీక్షను చేసుకోవచ్చు. అందరికీ సౌలభ్యపూర్వకంగానే మనం ఇస్తాం. గొంతు మీద కత్తివేటైతే నియమాలు అయితే మనం ఇంతవరకు చెప్పలేదు. పెద్దలు ఏమంటారంటే, నీటిలో సత్యం ఉంటే దాహం తీరుతుంది, నీటిలో సత్యం ఉంటే దాహం తీరుతుంది. అన్నం తృప్తి చెందగలిగితే ఆకలి మాయమైపోతుంది. అన్నం తృప్తి చెందని ఎడల ఎంత తిన్నా ఆకలి పోదు కదా. గురువులో సత్యనిరతి ఉండి, గురువులో ధర్మనిష్ట ఉండగలిగితే శిష్యుడు ఒక నియమం తప్పినా, ఒక పద్ధతి తప్పినా ఆయనకు ఎఫెక్ట్ రాదు. సర్వం జగన్నాథార్పణం అస్తు, అంతా గురువు చూసుకుంటాడు. ఇది నాకెప్పుడు బోధపడింది? 2011లో నేను మా గురువు గారి ప్రశ్న వేశాను. మీరు మంత్రం ఇచ్చి పొమ్మంటున్నారు, ఒకవేళ తెలిసి తెలియక తప్పు చేస్తే ఎట్లా? అప్పుడు మా గురువు గారు ఒక మాట అన్నారు, జన్మనిచ్చే తల్లి ఎప్పుడైనాను ఒకటే చూస్తుంది, నా బిడ్డ బాగుండాలి, తను బాగుండాలని చూడదు. ఇది తల్లికి ఉండేటటువంటి గొప్పతనం, తల్లికి ఉండేటటువంటి గొప్ప ధర్మం. తల్లికే ఇన్ని ధర్మాలు ఉన్నప్పుడు మంత్రం ఇచ్చే గురువుకి ఎన్ని ధర్మాలు ఉండాలని చెప్పాడు మా గురువు. నీకు ఆ బెంగ అక్కర్లేదు. గురువు అంటే నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, చాలు. ఇవి రెండు నీకు ఉండగలిగితే నీ మంత్రం ఎలా ఉన్నా నీకు సిద్ధిస్తుంది. నీ కాన్సెప్ట్ ఏందో దాని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేసి జపం చేయి అన్నాడు. అదే సత్యాన్ని మన పీఠంలో మనం ఇంప్లిమెంట్ చేస్తాం. మొన్న శ్యామల దీక్షలు ఇచ్చాం, అందరూ కరెక్ట్ చేశారనుకుంటున్నావా? శివ శివ. అంతకుముందు వారాహి ఇచ్చాం, ఏం కరెక్ట్ చేశారనుకుంటున్నావా? నారాయణ నారాయణ. అంతకుముందు శరన్నవరాత్రి దీక్షలు ఇచ్చాం అమ్మవారివి, గోవింద, మాధవ, ముకుంద, మురారి. ఏం కరెక్ట్ చేసలేరు. ఎవరు ఏమి చేసినా వాటన్నిటినీ సరియగు ధర్మం లోపల భగవతికి విన్నవించి వాళ్ళందరినీ చల్లగా చూడమని చెప్పడమే గురువు యొక్క ధర్మం. ఈ విధంగా వసంత నవరాత్ర దీక్ష కూడా తీసుకోవచ్చు. చాలా గొప్పదైనది, చాలా మహత్తరమైనది, మహిమాన్వితమైనది కూడా. ఇది రారాజులకు సంబంధించింది. ఋతువులో రాజు ప్రవేశిస్తాడు, కాలంలో రాజు ప్రవేశిస్తాడు, మాసంలో రాజు ప్రవేశిస్తాడు, ఆయనంలో కూడా రాజు ప్రవేశిస్తాడు. అన్నిటిలో రారాజులు ఉండేటటువంటి తత్వం కాబట్టి రాజులకే రారాజైనటువంటి మహారాజు అనగా జగదంబ ఈ దినమునకు అధిష్టాత్రి, అందుకే లలిత. అర్థమైందా? లలిత నవరాత్రులు ఇవి చాలా సుప్రసిద్ధమైనవి కూడా. శరన్నవరాత్రులో ఘటస్థాపన చేస్తారు, అఖండ జ్యోతి పెడతారు. ఈ నవరాత్రుల్లో ఘటస్థాపన చేయకపోయినా, అఖండ జ్యోతి పెట్టకపోయినా ఏం పర్వాలేదు. శాస్త్రీయంగా శాస్త్ర ప్రమాణంగా అయితే పెట్టాలి, ఘటస్థాపన చేయాలి, అఖండ జ్యోతి కూడా పెట్టాలి. చేయలేకపోయినా కూడా లలితాంబిక ఫోటో పెట్టుకొని నవబ్రహ్మ సహితమైన లలిత, రాజరాజేశ్వరి వేరు, లలిత వేరు. రాజరాజేశ్వరి వేరు, లలిత వేరు. లలితా పరాభట్టారిక ఫోటో పెట్టుకొని నవబ్రహ్మలు ఉండాలి. పరమశివుడు ఆ తల్లికి మంచంగా ఉండి, నవబ్రహ్మలు ఆ తల్లి కింద ఉండి, లక్ష్మీ సరస్వతులు ఆ తల్లికి వింజామార్లు వేస్తున్నటువంటి ఫోటో ఇంట్లో పెట్టుకొని 9 రోజులు అమ్మకి ఇష్టమైనటువంటి పూజను మనం కనుక చేయగలిగితే శుభమస్తు తదాస్తు, అమ్మ కృప దొరికినట్లే. అమ్మకి ఇష్టమైన పూజ ఏమిటి? అర్చనలో కుంకుమార్చన, హోమాలలో బిల్వా హోమం, దానిమ్మ పళ్ళతో చేసే హోమం అమ్మవారికి ఇష్టమైంది. అభిషేకాలలో ఆవు పాలతో చేసే అభిషేకం, కస్తూరి జలాభిషేకం, ద్రాక్షరసాభిషేకం అమ్మవారికి ఇష్టమైనవి. వీటిలో ఏది చేసినా అమ్మ ప్రసన్నమవుతుంది. మనం ఫోటోకి ఉపచారాలు చేయలేం కాబట్టి చిన్నపాటి స్ఫటిక శ్రీయంత్రం లేదా రాగిరేకుతో ఉన్న శ్రీయంత్రం అన్న తెచ్చుకొని ఆ శ్రీయంత్రముని మనం ముందు పెట్టుకొని పూజ చేస్తే బ్రహ్మాండ కోటి శక్తులకంతా పూజ చేసినట్లు. సవకోటి సిద్ధులకు, నవకోటి విద్యలకు, అనంతకోటి శక్తులకు పూజ చేసినట్లు ఒక్క శ్రీచక్రానికి పూజ చేస్తే, ఒక్క శ్రీచక్రానికి చేస్తే. చూడండి, ఒక సత్యం చెప్తా. తండ్రికి చేసే పూజ ఒక భాగమే, తల్లికి చేసే పూజ 2 భాగాలు. అమ్మకు మొక్కితే అప్పకు మొక్కపోయినా అవసరం లేదు. అర్థం చెప్తా చూడండి. నీ తండ్రి గర్భమునందు నువ్వు ఉన్నాగా ఒకడవే, నీ తల్లి కడుపులోకి రాగా నువ్వు 2. తండ్రి తల్లి కడుపులోకి పోయి 2గా మారుతాడు, అవునా కాదా?
అమ్మలో రెండు తత్వాలు ఉంటాయి. అమ్మకు మొక్కితే అప్పలకు మొక్కినట్లనే. కానీ అప్పకు మొక్కిన తర్వాత అమ్మకు మొక్కకపోతే ఒంటి పూజ పూర్ణం కాదు. అవునా కాదా? మన శరీరంలో జీవుడు ఆత్మస్వరూపంలో ఉంటాడు, నిరాకారం. ఆకారం ఎప్పుడు వస్తుంది? తల్లి కడుపులో పోయిన తర్వాతనే కదా. ఒకటి రెండైనాయా లేదా? అది అమ్మలో సర్వతత్వం ఉన్నది, అద్వితీయమైనటువంటి పూర్ణత్వం ఉన్నది. అందుకే జగదంబకు మొక్కితే సర్వదేవతలకు మొక్కినట్లే. ఈ తత్వాన్ని, ఈ ధర్మాన్ని మనకు చూపడానికి లలితా పరమేశ్వరి ఫోటో చూడండి మీరు. అమ్మవారు పుష్పగుచ్చం పట్టుకొని, చెరుకు గడ పట్టుకొని ఉంటుంది కదా. అభయవరదాలతో ఉండదు లలితామాత. శివుడు కింద ఉంటాడు, ఇక్కడ లక్ష్మి, ఇక్కడ సరస్వతులు ఉంటారు కదా. బ్రహ్మ, మధుసూదనుడు, రుద్రుడు, శంకరుడు ఉంటారు. అక్కడ గణపతి, కుమారస్వామి ఉంటారు కదా. అవునా? నీవు బ్రహ్మాండాలు ఎన్నున్నాయో, ఎన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయో, ఈ విశ్వం ఎంత పెద్దగా ఉందో, ఎంత పెద్దగా, ఎంత దూరం అన్నావో, నీకు చేతనైనంత దూరం పో. ఎక్కడన్నావో ఉండవలసిన వాళ్ళు వీళ్ళే. ఇటువంటి భూమి ఇంకోటి ఉన్నా అక్కడ కుమారస్వామి ఉండాలి తప్పకుండా, అక్కడ గణపతి ఉండాలి, వీళ్ళు కూడా ఉండాలి, వీళ్ళు కూడా ఉండాలి. వీళ్ళే ఈ బ్రహ్మాండంలో ఉండేటటువంటి దేవతా శక్తులందరూ. గణపతి అంశాలు కొంతమంది వచ్చారు, కుమారస్వామి అంశాలు కొంతమంది వచ్చారు. ఆ బ్రహ్మగారితోనే సృష్టి వచ్చింది. మధుసూదనుడు అనగా విష్ణుమూర్తి, ఆయనతో సృష్టి వచ్చింది. రుద్రు నుంచి వచ్చింది, శంకరు నుంచి వచ్చింది, సదాశివుడి నుంచి వచ్చింది. వీళ్ళందరూ అమ్మ నుంచి వచ్చారు. అమ్మ యొక్క విభూతులే లక్ష్మీ సరస్వతులు. అందుకే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. ఎక్కడ శక్తి ఉందో అక్కడ అమ్మ. ఇదన్నిటికీ పూర్ణత్వాన్ని ప్రసాదించేటటువంటి నవరాత్రులే వసంత నవరాత్రులు. సర్వం శుభం. శ్రీమాత చరణారవిందార్పణమస్తు. శుభం భవతు.